డ్రైవర్ ఆ కొట్టు దగ్గర ఆపు. ఏంటి అమ్మడు ఐస్ కారు అమ్మడు ఐస్ కారు హాస్పిటల్ కమ్మా అది మన పరమేశ్వర్ హాస్పిటల్ పోనీ. అట్టగమ్మా తొందరగా పోనీ. కాస్తలో ప్రాణగండం తప్పింది. ఇప్పుడు భయం లేదు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆవిడికి రెస్ట్ చాలా అవసరం. ఇక్కడ కనుక చచ్చావు? ధర్మాస్పత్రిలో చచ్చిండొచ్చురా. వేలకు వేలకు బిల్లు అయితే ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? ఏమయ్యా డాక్టరు, నీకైనా బుద్ధుండక్కర్లే? నాకు ఫోన్ చేయొచ్చుగా. కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. ఆవిడ కారు గుద్దేసింది. ఏకంగా రైలు గుద్దేయాల్సింది. పీడ విరగడైపోయేది. అత్తయ్య ఏమిటి మీరు మాట్లాడేది? అవతల మనిషి చావు బ్రతుకుల్లో ఉంది. తెలంగాణ డబ్బుంది కదా అని దాని ఆసుపత్రిలో చేరుస్తావా? నీకు లేకపోయినా దానికి ఉండక్కర్లే సిగ్గు. ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. ఎందుకే నన్ను ఇలా హింస పెడుతున్నావు? నేను చస్తున్నా, నాకు సాయం చేయొద్దని చెప్పానా? నేను దేని కింద పడిచేస్తే నీకేమే? ఈవిడ మాట నిజం చేసావు కదే. ఈ డబ్బంతా ఎవరిదే కాదు. నీకు ఆనాడే చెప్పాను, నీకు నాకు ఏ సంబంధం లేదండి. నీకు దండం పెడతానే, మమ్మల్ని ఇలా గౌరవంగా బతకనివ్వలే. అమ్మా, మీరన్నది నిజమే. ఈ దౌర్భాగ్యాల కోసం మీ డబ్బు ఖర్చు పెట్టింది. నేను ఇప్పుడు స్పృహలో లేనమ్మా. ఉండుంటే ఒప్పుకునేదాన్ని కాదు. మీరులో ఉంచుకోనమ్మా. నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డాక్టర్ ఫీజు కట్టేస్తానా? నన్ను క్షమించటమ్మా. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళే. ఆగండి, ఎవరు మీరంతా? వెళ్ళండి అవతలికి. దరిద్ర కొట్టు మేడం. గిన్నెలేదు, పొట్టి బయటికి. మా అమ్మట మా అమ్మ. ఎవతే మీకు మామ? వెళ్ళండి.
చచ్చిపోయింది. నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోయింది బతికొస్తుందా? నువ్వేం వెళ్ళక్కర్లేదు. పిల్లాడు పడుకున్నాడు, కాస్త చూస్తుండు. అక్క కూడా పడుకుంది, నేను లేపితే లేవటల్లా. నువ్వు వచ్చి లేపవా? నాకెంతమంది పిల్లలున్నా నువ్వే నా పెద్ద పిల్లవే. నీ కన్ను చెమరిస్తే నా గుండె చెరువైపోతుంది. నువ్వెప్పుడు కంటి తడి పెట్టకు. ఆగు, సిగ్గులేదు? మళ్ళీ ఎందుకు వచ్చావు? పో బయటికి. మా అక్క. మీ అక్క ఇప్పుడు పోవడమే? నీతో తెగ తప్పులు చేసుకున్నప్పుడే చచ్చిపోయింది. తెంచుకుంటే తెగేవి కాదు రక్త సంబంధాలు. తెంపుకోకు, గట్టిగా వాళ్ళని కట్టుకొని అఘోరించు. మా అక్క పోయింది, వాళ్ళకి మరో దిక్కు లేదు. అందుకని దిక్కులేని సవాళ్ళని తగలేయడానికి, దిక్కులేని వాళ్ళని పోషించడానికి ఇక్కడేం దివాణాలు లేవు. పైగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళని మీ అక్క ఒట్టేసి వెళ్ళింది. మళ్ళీ వీళ్ళంతా ఇక్కడే తగలడ్డారు. చూడు, ఆ చచ్చిన దాని మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా ఇంట్లోకి నువ్వు రాకూడదు, అంతే. ఆ మాట అంటానికి మీరెవరు? ఇది నా ఇల్లు. ఆ మాట చెప్పాల్సి వస్తే చెప్పాల్సింది నా భర్త. చెప్తాడే, నీ మొగుడు చెప్తాడో వాడి బాబు చెప్తాడు. మర్యాదగా బయటకు వెళ్ళు. వెళ్తావా? మెడపట్టు గంటించమంటావా? అంతకర్మ నాకేం పట్టలేదు. నా బిడ్డను తీసుకుని నేనే వెళ్తాను. ఆగు, వాడు నీ కొడుకు కాడు, నా మనవడు. నీతో రాడు. అన్యాయం. తల్లిపాలు తాగి బిడ్డను మీరు ఇలా పెడితే తల్లిపాలు అవసరం నీకు తెలిసే ఉంటే వాడు చచ్చాడా బతికాడా కూడా తెలియకుండా వాడిని విడిచిపెట్టి వెళ్ళేదాన్ని కాదు. అత్తయ్య, ఏ అభిమానం పురుచుకొచ్చిందా? పురుట్లో సర్ది కొట్టి చచ్చిన కోట్లాది మంది తల్లుల పిల్లలు డబ్బా పాలతోనే పెరుగుతున్నారు. ఇప్పటికే నీ దరిద్ర కొట్టు రక్తంతో మా వంశం కల్తీ అయింది. ఇంకా నీ పాపిష్టి పాలతో వాడి నెత్తురు కూడా కల్తీ చేయకు. వెళ్ళావు. సరే, నా బిడ్డ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏ కేసు వేస్తావా? కేసే కాదు, అవసరమైతే నా బిడ్డ కోసం ఊరే ఇస్తాను. వేయించు.
ఈ నగలన్నీ మావి. అవన్నీ అక్కడుంచి మరీ వెళ్ళు. ఆగు. ఇంకో గాజేది? అది ఆయన. అది అమ్మ నీ అక్క సౌండ్ తగలేసావా? పోయిన దేవత మీద నిందలేయడం అమానుషం. నోర్మై, చేసిన వదపని చాలక సిగ్గులేక సమర్థించుకుంటున్నావే. ముదనష్ట పీనుకు దాపరించింది. మహాలక్ష్మి కలకల్లా ఆడుతూ ఉండేది. అప్పుడు ఇల్లు ఎంత బాగుండేది. చూడమ్మా, మనిషి అన్నాక మరణం సహజం. డాక్టర్లు పోయారు, యాక్టర్లు పోయారు, లాయర్లు పోయారు, మంత్రులు పోయారు, ప్రధానమంత్రులు పోయారు. అంచేత మీరెవరు? అదే చెప్తున్నా. ఈ స్థలం కొని వెంకటప్పయ్య గారు పోయారు. పునాదులు వేసి ఆయన కుమారుడు శేషాచలం గారు పోయారు. ఇల్లు కట్టి ఆయన కుమారుడు సీతాపతి గారు పోయారు. గచ్చులు చేయించి సున్నాలు వేసి ఆయన కుమారుడు గున్నేశ్వరరావు గారు పోయాడు. పోలేదు, ఉన్నారు. నేనే. ఓ, ఇంటి ఓనరా? ఏం కావాలి? ఇల్లు సక్రమంగా వాడుకుంటున్నారో లేదో చూద్దామని వచ్చాను. ఊరుకోమా, అద్దె కోసం వచ్చాను. మొదట్లో బడిపంతుడికి ఇస్తే 2 నెలలు అద్దె కొట్టాడు. బ్రహ్మచారికి ఇస్తే 6 నెలలు అద్దె కొట్టాడు. ఓ నర్సుకి ఇస్తే అద్దె కొట్టి చెప్పా చేయకుండా జట్కా పడుతూ లేచిపోయింది. మీ అక్కకి ఇస్తే ఏకంగా ఆవిడైపోయింది. అలా మాట్లాడకండి. నాకు 5 రోజులు టైం ఇవ్వండి, మీ బాకీ తీర్చేస్తాను. ఏమిటమ్మా తీర్చేది? మొదటి నెలలో 200 అద్దె కట్టింది, 2వ నెలలో 100 కట్టింది, 3వ నెలలో 50 కట్టింది, 4వ నెల వచ్చేసరికి 50 నన్నే అడిగింది. ఇది ఇల్లా ధర్మసత్రవా? ముందు డబ్బు కక్కండి. కక్కారు. ఏమిటో వెళ్ళకోళం? మా ఆవిడ చేస్తే ఒప్పుకున్నాను, మా కోడలు చేస్తే ఒప్పుకున్నాను, మా కూతురు చేస్తే ఒప్పుకున్నాను. నువ్వు చేస్తే నేను చచ్చ ఒప్పుకోను. ఇంతకీ ఏమిటి మీరు అనేది? ఇల్లు ఖాళీ చేయకపోతే పెట్టే బేడ, చెంబు తప్పేలా మంచాలు కొంచాలు బయట గిరవటేసేస్తాను. అప్పుడేమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ముందు నోటీస్ వస్తుంది, తర్వాత పోలీసులు వస్తారు. ఎందుకు? తర్వాత బోన్లోను, ఆ తర్వాత జైల్లోనూ ఉంటారు. అయ్య బాబోయ్, నేను లాయర్ని. లాయరా? అంటే ప్లేడరు. బిఏబిఎల్ చదివి నల్లకోటు వేసుకుని కోర్టుల్లో వాదిస్తూ ఉంటారు. వారా మీరా వారు? ఇన్నాళ్ళు మీ అక్క చెప్పనేలేదే. అయితే ఇంక ఇల్లు ఖాళీ చేయరా? 5-6 రోజుల్లో మీ బాకీ తీర్చేస్తాను. మీ దయ. ఈ విషయం మా ఆవిడ తెలిస్తే అన్నం పెట్టదు, కూతురు తెలిస్తే కాఫీ ఇవ్వదు, కోడలు తెలిస్తే కొడుతుంది. కొత్త నువ్వు కొట్టు. అయ్యో నాన్న, లేదమ్మా, ఎట్ట కొట్టాలో చూపిస్తున్నా. ఊరుకో. మీరు వెళ్ళండి. అలాగే. నాకు పోలీసులన్నా, జైళ్ళన్నా, కోర్టులన్నా, లాయర్లన్నా విపరీతమైన భయం, బ్రహ్మాండమైన గౌరవం. వస్తానండి. బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వయ్యా. చిత్తం. రండి. చాలా అలసిపోయినట్టున్నారు, కూర్చోండి. ఒరే బంగారం, అమ్మా. అయ్యగారు స్థానానికి నీళ్ళు తోడు. అలాగేనమ్మా. ఏమిటండి అలా చూస్తున్నారు? రాగానే శిస్తు వసూలైందా, డబ్బెంత పట్టుకొచ్చారని అడగటానికి బదులు నా ఆరోగ్యం గురించి అడుగుతున్నావంటే ప్రళయం ఏమైనా ముంచుకొస్తుందా అని. ఊరుకోండి, ఎంతైనా మీ భార్యను కదా. పోనీలే, ఆ విషయం ఇప్పటికైనా గుర్తుకొచ్చింది. సంతోషం. అమ్మా సుహాసిని, కాఫీ పడరా అమ్మా. ఏమండి, ఈ ఏడు పంట వేశారు? చెరకు ధర బాగానే వలికిందిలే. అమ్మాయి, పొలాలకు సంబంధించిన ఫైళ్లు ఉంటాయి, పట్టరా అమ్మా. అన్నట్టు మర్చిపోయాను, మన చిన్న బుల్లయ్య గారు అమ్మాయి పెళ్ళైపోయిందా? ఇంకా కాలేదు. ఆ చేతుల్లో స్టాంప్ పేపర్లు ఉంటాయి, పట్టరా అమ్మా. ఇప్పుడు ఏమిటండి అవసరం, తర్వాత చూసుకుందాం. మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మాయి ఎక్కడరా? నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదండి. దాని అక్క చౌక వెళ్ళొద్దానని గయ్యమని చెట్టు లేచిందండి. సావిత్రి పోయిందా? అంతా అయిపోయింది కదా. నువ్వు వెళ్ళి ఏం చేస్తావన్నందుకు బిడ్డను ఒక మూల పారేసి, నగలు తీసి ఒక మూల పారేసి, ఈ జన్మలో నీ ముఖం చూస్తే ఒట్టని వెళ్ళిపోయిందండి. అబద్ధం. నా కోడలు అలాంటిది కాదు. నువ్వే ఏదో అని ఉంటావు. చెప్పు, ఎందుకు వెళ్ళిపోయి? దాని ఒళ్ళు కొవ్వెక్కి. నోర్మయ్యి, నువ్వు ఆడదానివేనా, అసలు మనిషివేనా అని. నేను వాడు లేని సమయం చూసి అమాయకురాలు ఇంట్లోంచి గెంటేస్తావా? అంత అమాయకురాలేం కాదులేండి. అవసరమైతే కోర్టుకెక్కి నాకు ఉరేయిస్తానని శపథం చేసి వెళ్ళింది. ఆ అమ్మాయి అంత మాట అన్నది. ఒకవేళ అందంటే నువ్వే ఎంత క్షోభ పెట్టుంటావు. కడుపు మండి అలానే ఉంటుంది. మీరేమని అనుకోండి, అది ఈ గుమ్మంలో అడుగు పెట్టనని వెళ్ళింది. పెట్టదు. పెట్టినా దాన్ని నేను రానివ్వను. నువ్వొకటివే రానివ్వకపోవడానికి నేను చేతగాని వెతవని గనక ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న దుర్మార్గాన్ని భరించాను. నా కొడుకంత చేతగాని వాడేం కాదు. రేపు ఊరు నుంచి వస్తే ఈ విషయం వాడే తెలుసుకుంటాడు. ఇదిగో మహాలక్ష్మి, నీకు పట్టిన ఈ డబ్బు పిచ్చితో ఉచ్చం నీచం మర్చిపోయి రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు. మెడలో ఉన్న పూలదండను తీసి పారేసి కాలనాగుడు వేసుకున్నావు.
ఎప్పుడో ఒకప్పుడు అది కాటు వేయక మానదు, నువ్వు గినగిల్లాడక మానవు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినేనాథుడు ఎవడు ఉండడు. కానించండి మీ శాపనార్థాలు. వినాశకాలే విపరీత బుద్ధి